ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలయ, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీ రక్షణ దయచేసినందుకు, మా అందరి గృహాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల అనుగ్రహించినందుకు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక నూతనమైన ప్రశస్తమైన దినములో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలను, స్తోత్రాలను చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించే హృదయం మాకు దయచేయండి అయా. మీ యొక్క వాక్యానుసారంగా జీవించే మనస్సు మాకు దయచేయండి. మేము తండ్రి మీ యొక్క మార్గము తప్పిపోకుండా కృప చూపించండి నాయనా. ఎస్ లార్డ్. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో అయా మీ వాక్యము ప్రకటిస్తున్నట్లుగా, ఎవరైతే నాయన చీకటిలో ఉండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, వెలుగు అనేదే లేని స్థితిని ఈరోజు వారు కలిగి ఉన్నారో నాయన, మరణ ఛాయగల ప్రదేశములో వారు నివాసము ఉంటున్నారో వారిపైన మీ వెలుగు ప్రకాశించబోతుంది అని, వారిని ఆవరించిన, వారిని కమ్ముకున్న ఆ చీకటి నుంచి వారికి విడుదల మీరు ఇవ్వబోతున్నారు అని ఈ లేఖనముల ద్వారా చాలా సుస్పష్టంగా తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఏ బిడ్డ కూడా తండ్రి వారి ఎదురుగా ఉన్న చీకటి వంటి పరిస్థితులను చూసి ఈరోజు దిగులు చెందకుండా అయా మీ వెలుగు వైపు చూసి ధైర్యము తెచ్చుకొనుటకు వారికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, ఈ ఉదయకాలమునే అనేక మంది బిడ్డలు లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారి విశ్వాసము చొప్పున, వారి నమ్మిక చొప్పున వారి జీవితములో ఈ రోజున మీ యొక్క అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలను తండ్రి జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. మా ప్రతి పనిని ఆశీర్వదించండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు అన్ని విధాలను ప్రతి ఒక్కరిని కూడా నూరంతలుగా ప్రతిఫలం వచ్చులాగున కృప చూపించండి తండ్రి. ఆగిపోయిన పనులను బట్టి ఎవరైతే చింతిస్తున్నారో ఆ కార్యములన్నీ కూడా తండ్రి నూతన పరచండి, జరిగించండి. క్రొత్త పనులను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా, ఈ రోజున జ్ఞానముతో, వివేచనతో, శక్తితో ప్రతి బిడ్డను నింపండి. వారికి ఎదురవుతున్న సమస్యలను చూసి పారిపోయే వారిగా కాదు గాని వాటిని ఎదిరించే వారిగా వారికి మనోనిబ్బరమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరికి అనారోగ్య పరిస్థితులు లేకుండా, ఎవరికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈరోజు రాకుండా, ఎవరు ఆకలితో ఈరోజు అలమటించకుండా ప్రతి ఒక్కరికి మీ మహిమైశ్వర్యము చొప్పున సమృద్ధిని దయచేసి ప్రతి విషయంలో నాయన సంతృప్తిని దయచేయమని అయా ఈ రోజున ప్రయాణాలను, ప్రయత్నాలను దీవించండి. మీ వెళ్తున్న మార్గాలలో మీ రక్షణ దయచేయండి. క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా మా ప్రాంతాలకు చేరుకునే వరకు ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ మమ్మల్ని ముట్టకుండా తండ్రి భద్రపరచమని అడుగుతున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ ను అన్నిటినీ కూడా మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అన్ని కూడా తండ్రి సజావుగా కొనసాగడానికి, అనుకున్న రిపోర్ట్స్ వారికి కలిగి ఉండడానికి కృప చూపించండి నాయన. అదే రీతిన ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. బిడ్డలను కూడా జ్ఞానముతో నింపండి. ఎటువంటి కలవరము, భయము లేకుండా సరైన సమయానికి అక్కడికి చేరుకొని అయా వారు మంచిగా వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కృప చూపించండి తండ్రి. గృహముల యందు ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు నాయనా, వీరందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారి యొక్క గడప దగ్గరకు రాకుండా కాపాడండి నాయన. అదే రీతిన ఈ రోజున మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకుండా అయా ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదికరంగా మేమందరము కూడా ఉండే కృప చూపించండి.
అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా, అయ్యా ముఖ్యంగా ఈ లోకానికి ఆకర్షింపబడి పాపములోకి వెళ్ళిపోకుండా, అయ్యా మీ నామానికి అవమానకరంగా ఆయాసకరంగా మేము జీవించకుండా కృప దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయా మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామమును ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.